పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము చూడండి. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. నల్లని దానినని నీవు చిన్న చూపులు చూడవద్దు, నేను ఎండ తగిలిన దానను. ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచెను, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. ఆ మాటని అండర్లైన్ చేసుకోవాలి. నా సొంత తోటను నేను కాయలేకపోతిని. తోట, ఏ తోట అది చెప్పాలి? ఏ తోట అంటే అది ద్రాక్ష తోట. ఒక అమ్మాయి అక్కడ సాక్ష్యం ఇస్తుంది. ఏమని సాక్ష్యం ఇస్తుంది అంటే, నా అన్నయ్యలు నాకు ఈ ద్రాక్ష తోటని కాపాడుకో, కావలి కాసుకో, ఈ తోటలోకి ఏ శత్రువు రాకుండా, ఈ తోటలోకి ఏ పశువులు రాకుండా, ఈ తోటను పాడు చేసే ఏ కీటకాలు రాకుండా ఈ తోటని కాచుకోమని చెప్తే, నేను వేరే పనుల్లో పడిపోయి, వేరే బిజీలో పడిపోయి, వేరే కార్యక్రమాల్లో పడిపోయి నా తోటను నేను కాయలేకపోతిని. తోటను ఏం చేసుకోలేకపోయిందంట? కాయకపో. 3 తోటలు, ఒక 3 మాటలు అంటే 3 విషయాలు చెప్తాను. ఆ 3 విషయాలు చెప్పి నేను త్వరగా ముగిస్తా. మొదటిగా, తోట అనగా నీ శరీరము. చెప్పండి, తోట అనగా నీవే, నీ శరీరం. నీ శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అవన్నీ కలిపితే ఒక తోటవి, నువ్వు ఒక తోటవి. రెండవదిగా, తోట అనగా నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు. చెప్పండి, అందరూ నోరు తెరిచి చెప్పండి. రెండవదిగా, తోట అనగా ఏంటి చెప్పండి? మీ కుటుంబం. నా కుటుంబం అని చెప్పండి. ఏ కుటుంబం అది? నీ కుటుంబం. మూడవదిగా, తోట అనగా నీ వెళుతున్న దేవుని మందిరం, దేవుని సంఘం. ఈ 3 తోటల్ని నువ్వు కాచుకోవాలి. ఈ 3 తోటల్ని ఏం చేయాలి చెప్పండి? కాచుకోవాలి. గొర్రెలు కాసే కాపరి గొర్రెలను కాయకపోతే ఏం జరుగుతుంది చెప్పాలి? ఏలియా చెప్తాడు. ఏం జరుగుతుంది? గొర్రెలు కాసే కాపరి గొర్రెలను కాయకపోతే ఏం జరుగుతుంది? గొర్రెల మందలోకి తోడేళ్లు వస్తాయి, పులులు వస్తాయి, సింహాలు వస్తాయి. లేకపోతే గొర్రెలను చెదరగొట్టే చెడ్డ కాపరి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కనుక హల్లెలూయా చెప్పినప్పుడు అలా మీ చేతులు పైకెత్తాలి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సోమరోళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టారంట. ఎవరంతా చెప్పండి? సోమవారి వాళ్ళందరూ ఒక మహాసభ ఒకటి ఏర్పాటు చేశారంట. ఆ దేశంలో ఉన్న సోమవారి వాళ్ళందరికీ ప్రకటన, మైకి పెట్టి ప్రకటన చేశారు. అబ్బాయ్, ఏ గ్రామంలో సోమరోళ్ళు ఉన్నారో సోమరి వాళ్ళందరికీ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశాం, మీరందరూ ఆ సభకు రావాలని చెప్పి ఏర్పాటు చేస్తే, ఏ గ్రామాల్లో సోమవారి వాళ్ళు ఉన్నారో ఆ సోమవారి పోతులు అందరూ ఆ బహిరంగ సభకి వెళ్ళారంట. వెళ్ళారా లేదా? వెళ్ళారు. అప్పుడు ఆ బహిరంగ సభలో వాక్యం చెప్పే పెద్ద సోమవారోడు ఉన్నాడంట. ఆడన్నాడంట, లేచి వచ్చి ఇలా ఎరగ తీసుకుంటా వచ్చి, అందరూ వచ్చారా అన్నాడంట. వాళ్ళందరూ తలకాయలు ఊపారంట, నోరు తెరవకుండా తలకాయలు ఊపారంట. ఈరోజు నా ఉపన్యాసం ఏంటంటే, ఈ సభలో ఉన్న వాళ్ళలో బద్ధకస్తులు సోమరిగా ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి అన్నాడంట. అందరూ ఎత్తారంట. ఎవరెవరు చెప్పండి? బద్ధకస్తులు సోమరి వాళ్ళు అందరూ చేతులు ఎత్తమనేసరికి అందరూ ఎత్తారంట.
ఆయనకి ఎదురుగా ఒక ఆమె ఉంది. ఆమె చెయ్యి ఎత్తకుండా అట్టే కూర్చుందంట. నువ్వెందుకు ఎత్తలేదు అన్నాడంట. నాకు చెయ్యి ఎత్తడానికి సోమరితే బద్ధకం అన్నదంట. నాకు చెయ్యి ఎత్తడానికే బద్ధకం అన్నదంట. వెరీ గుడ్ అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేయటానికి ఏమైందంట ఆమెకి? మీరు కూడా అలాంటి వాళ్ళ? మరి చేయెత్తి స్తోత్రం చెప్పరే? మన దేవునికి స్తోత్రం అంటే ఏం చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవునికి మహిమ రావాలంటే మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం అన్నప్పుడు, హల్లెలూయా అన్నప్పుడు మనం అంతా ఏం చేయాలి? చేతులెత్తి స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. చెప్పండి గట్టిగా, చేతులు ఎత్తండి గట్టిగా. అలాంటి బద్ధకస్తులు సోమవారం వాళ్ళు ఇక్కడ ఉన్నారా? లేరుగా. అలాంటి వాళ్ళు ఉండకుండా ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 3 తోటల గురించి చెప్పాను. ఎన్ని తోటలు? మొదటి తోట పేరు చెప్పండి. తోట అనగా మన శరీరం. శరీరములో ఉన్న అవయవాలే ఒక తోట. నీ శరీరాన్ని అనే తోటను నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. కాచుకోవటం అంటే ఏంటి చెప్పండి? కాచుకోవాలి. నీ శరీరాన్ని ఏం చేయాలి చెప్పండి? మన శరీరములో 3 భాగాలు ఉన్నాయి. మన శరీరంలో ఎన్ని భాగాలు? అందరు చెప్పాలి. ఎన్ని భాగాలు ఉన్నాయి? 1 శరీరము, 2 ప్రాణము, 3 ఆత్మ. పశువులకు 2 భాగాలు ఉంటాయి, 3 భాగాలు ఉండవు. పశువులకి ఏముంటాయి? శరీరం ఉంటది, ప్రాణం ఉంటది, ఆత్మ ఉండదు. దేనికి చెప్పాలి? దేనికి? పశువులకు ఆత్మ ఉండదు. ఆత్మ లేకపోతే జ్ఞానం ఉండదు. అందుకని దావీదు అంటాడు, నేను పశుప్రాయుడనైతిని. ఒక సందర్భంలో ఈ మాట వాడతాడు. దావీదు ఏమన్నాడు? నేను పశుప్రాయుడనైతిని. పశుప్రాయుడు ఎందుకయ్యాడు? జ్ఞానము లేక పశుప్రాయుడయ్యాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఈ రోజు నీ ప్రాణ, ఆత్మ, శరీరము, ఈ 3 భాగాలు ఒక తోట. నీ తోట నువ్వేం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? కాపాడుకో. యవనస్తులు ఏం చేయాలి? కాపాడుకోవాలి. మీ శరీరాన్ని కాపాడుకోవాలి, నీ ప్రాణాన్ని కాపాడుకోవాలి, దేవుడిచ్చిన ఆత్మను కాపాడుకోవాలి. ఈ రోజున యవనస్తులుగా ఉన్నవారు శరీరమును అపవిత్రపరుచుకున్న రోజులుగా మారిపోయాయి. అపవిత్ర ఆత్మతో నింపబడుతున్నారు. అపవిత్రమైన కార్యాలు, కలాపాలు చూసుకుంటున్నారు. ఆ శరీరములోకి రప్పించుకుంటున్నారు. యవనస్తులారా, ఈ రోజు మీ శరీరం అనే తోటను అపవిత్ర పాలు చేసుకోవద్దు. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. ఫోనుల ద్వారా అపవిత్రత, ఇంటర్నెట్ల ద్వారా అపవిత్రత, రకరకాలైన అపవిత్రమైన కార్యాలను బట్టి చూసి అపవిత్ర పాలైపోతున్నారు. కొంతమంది ఈ శరీరం, దేవుడిచ్చిన ఈ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. త్రాగుడు అనే దాని ద్వారా ఏం చేసుకుంటున్నారండి? త్రాగుడు. త్రాగుడు వలన ఈ శరీరాన్ని పతనం చేసుకుంటున్నారు, నాశనం చేసుకుంటున్నారు. త్రాగుడు వలన ఏమన్నా లాభం ఉందా? చెప్పండి. త్రాగుట వలన లాభం ఏమైనా ఉందా? నీ శరీరానికి కానీ, నీ కుటుంబానికి కానీ, నీకు కానీ, నీ భార్యకు కానీ, నీ పిల్లలకు కానీ త్రాగుడు వలన ఏమైనా లాభం ఉన్నదా? ఒక ప్రశ్న చెప్పండి. మీరు చెప్పండి, లాభం ఏమైనా ఉందా? మా ప్రాంతంలో ఇదివరకు ఆడోళ్ళు బాగా తాగేవాళ్ళు. నిజమండి, ఆడోళ్ళు తాగేవాళ్ళు. ఇప్పుడు కూడా తాగుతున్నారు అనుకో సాటుగా. నేను సేవ చేసే ఏరియాలో మగోళ్ళ కంటే ఆడోళ్ళు బాగా తాగేవాళ్ళు. మీరు ఇంకా తెలంగాణ సైడ్ కానీ, రాయలసీమ సైడ్కి వెళ్ళండి, మగోళ్ళ కంటే ఆడోళ్ళు ఎక్కువ తాగుతారు. అనంతపురం, చిత్తూరు జిల్లాకి వెళ్ళి చూడండి.
త్రాగుడు వలన వారి శరీరం అనే తోటను ఏం చేసుకుంటున్నారు? వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. ఆ మత్తు వలన తాగారు, బాగా తాగారు. ఒకడు బాగా తాగాడు, వెళ్ళేటప్పుడు బాగా సోకు చేసుకుని వెళ్ళాడు. అయ్యగారు శుభ్రంగా ఇంటికాడ స్నానం చేశాడు, ఇస్త్రీ బట్టలు వేసాడు, మేకప్ కొట్టాడు, సెంటు కొట్టాడు. ఏమే నేను కాస్త పని మీద వెళ్తున్నా అని చెప్పి నీ పెళ్ళానికి చెప్పి వెళ్ళిపోయాడు. వచ్చేటప్పుడు ఎట్టొచ్చాడంటే బురదలో పడి చేతులకి మోకాలకి మోకాళ్ళు పగలగొట్టుకొని రక్తం గారుకుంటా వచ్చాడు అయ్యగారు. ఆ బండి వెళ్ళి ఆడు గుద్దాడు, చెట్టు గుద్దాడు, రాయి గుద్దాడు, ఆ బండి పాడైపోయింది. ఇప్పుడు తాగిన వందువలన వాడి శరీరము, వాడి వస్తువులు, వాడి యొక్క ఆరోగ్యము పాడైపోతుంది. అవునా కాదా? చెప్పండి, పాడైపోయిందా లేదా? భార్య ఏడుస్తామా, నీ ఆయన పడ్డాడు, నీ ఆయనకి దెబ్బలు తగినాయి, అయ్యో నాయనో మా ఆయన ఏమయ్యాడు అనుకుంటా అరుచుకుంటూ వెళ్ళింది. గ్లాస్ ఎత్తురా అన్నప్పుడు లేదు, గ్లాస్ ఎత్తుకొచ్చేది, నీళ్ళు ఎత్తుకొచ్చేది, ఐస్ గడ్డలు ఎత్తుకొచ్చేది, బాగానే అందించేది, సపోర్ట్ చేసింది. ఇప్పుడు పతనం అయ్యేసరికి రొమ్ము కొట్టుకుంటుంది. ప్రయోజనం ఏమైనా ఉందా? లేదు. నీ శరీరం అనే తోటను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, స్మోకింగ్, సిగరెట్, బీడీలు ఇవన్నీ తాగుతున్నారు. చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తున్నారు, త్రాగుట వలన గాని, మద్యపానం చేయటం వలన, పొగాకు తాగుట వలన హానికరము. టీవీలో వేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్లో వేస్తున్నారు, ఆ సిగరెట్ పెట్టి మీద వేస్తున్నారు, హానికరము. ఈ రోజున తాగినందువలన, సిగరెట్ తాగినందువలన వాళ్ళ లంగ్స్ దెబ్బతింటున్నాయి, కిడ్నీలు దెబ్బతింటున్నాయి, ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. కనుక మీ శరీరం అనే తోటను మీరు ఏం చేయొద్దు? పాడు చేసుకోకూడదు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. దొంగతనాలు, వ్యభిచారాలు, రకరకాల అపవిత్రమైన కార్యాలకు మన శరీరమును అప్పగించకూడదు. అందుకని దశలోనికి రాసిన పత్రిక 5:23 అంటారు, దైవజనుడు పౌలు అంటాడు, చక్కటి మాట అక్కడ రాయబడింది. ఒక మాట చదవండి. దశలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక, అమ్మా అదే అది రెండో పత్రిక, మొదటి పత్రిక, మొదటి పాట. సమాధానకర్తయగు దేవుడే మిమ్ములను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు, అదిగదిగో చూడండి, ఆత్మ, జీవము, శరీరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ వచ్చేసరికి నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడుబడునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమో కాపాడబడాలి? మీ ఆత్మయు, మీ జీవము, మీ శరీరము. జీవం అంటే ప్రాణం. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వచ్చే వారంలో కొన్ని గ్రామాల్లో విజిటింగ్ చేయడానికి వెళ్ళబోతున్నాం. కొన్ని గ్రామాల్లోకి విజిటింగ్ చేయడానికి వెళ్ళబోతున్నాం. మన సంఘానికి వచ్చే వాళ్ళని దర్శించి ప్రార్థన చేయాలని ఒకటి ప్రేరేపణ. రెండవది, కొంతమంది ఫోన్ చేసి అడిగారు. మొదటిగా కొల్లిమర్ల భూషణం అన్నయ్య, ఈ మధ్య కాలంలో భూషణం అన్నయ్య తెలుసు కదా, బురదగంట భూషణం. ఆయన పేరు ఇప్పుడు మోషే పాస్టర్ గారు. బ్రాహ్మణ కోడూరు, కొల్లిమర్ల ఆ ప్రాంతాల్లో సేవ చేస్తున్నాడు. ఈ మధ్య బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఆయనకి. దైవజనుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, షుగర్ ఉండటం వలన. కాలు, చెయ్య తిమ్మిరెక్కి చాలా ఇబ్బంది పడ్డాడు. వెంటనే హాస్పిటల్కి వెళ్ళాడు కాబట్టి రికవర్ అయిపోయాడు మందుల వలన.
అమ్మాయి చెప్పింది. తర్వాత నా ఫోన్ మారటం వలన కొంతమంది పాస్టర్ల నెంబర్లు మిస్ అయిపోయినాయి, అన్నయ్య వాళ్ళ నెంబర్లు కూడా మిస్ అయిపోయింది. అమ్మాయి చెప్పింది, ప్రార్థనలో పెడుతున్నాను కానీ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదామంటే ఫోన్ నెంబరు లేదు. తర్వాత మిమ్మల్ని అడుగుదామంటే వచ్చినప్పుడు మర్చిపోతున్నా. అందుకని ఏమైందంటే ఆ అన్నయ్య ఫోన్ చేశాడు మొన్న, అయ్యా బాగున్నారా అని నన్ను పలకరిస్తున్నాడు. అన్నయ్య అని నేను తర్వాత చాలా బాధపడి మాట్లాడాను. అయ్యా ఒకసారి నాన్నగారు మీరంతా వచ్చి ప్రార్థన చేసి వెళ్ళకూడదా అని చెప్పానని అన్నారు. తప్పకుండా వస్తాం, వచ్చే వారాలు వస్తామని. ఈ వారంలో నల్గొండ ఆ ప్రాంతాలు వెళుతున్నాం, వచ్చే వారాలు వస్తామని చెప్పాను. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. తర్వాత బాపట్లలో టీచర్స్ కాలనీలో ఒక కుటుంబాన్ని దర్శించాలి, కొండగొడ్ల పాలెం. ఇలా కొంతమంది మన సంఘానికి వచ్చే బిడ్డల్ని దర్శించడానికి దైవజనులు తీసుకుని మన కుర్రోళ్ళని తీసుకుని వెళ్ళాలని ఒక ప్రేరేపణ కలిగింది. మీరు పిలవరు అనుకో, పిలిచిన వాళ్ళ దగ్గరికైనా వెళ్ళాలిగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొంతమంది ఏమనుకుంటున్నానంటే ఏ పాస్టర్ గారు అయితేలే మనకు ప్రార్థన చేసి వెళ్తున్నాడుగా, సాల్యా ప్రార్థన అనుకుంటారు. ఒక్క ఆశీర్వాదం కూడా మీ కుటుంబం మీదకి రాదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మీ కొరకు కన్నీరు కార్చి, మీ కొరకు మీ ఆత్మీయ తండ్రి మీ ఇంట్లో అడుగు పెడితే, మీ కొరకు ప్రార్థన చేస్తే ఆ కుటుంబంలో సమస్యలు, చీకటి ప్రభావాలన్నీ తొలగిపోయి ఆ కుటుంబానికి సమాధానము, ఆశీర్వాదం, నెమ్మది కలుగుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 30 త్వరగా. ఇక్కడ అంటున్నాడు, నేను నీ ఇంటికి రాకమునుపు నీకున్నది కొంచెమే, అయితే ఈ రోజున బహుగా అభివృద్ధి పొందావు. నా పాదము పెట్టిన ప్రతి చోట, ప్రతి ఇంటిలో యెహోవా నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించుతాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవరు ఈ మాటలు చెప్తుంది? చెప్పాలి. ఈ మాటలు చెప్పింది ఎవరు? యాకోబు లాబానుతో చెప్తున్నాడు, మామగారు నేను అడుగు పెట్టక మునుపు నీకున్నది కొంచెమే, ఇప్పుడు నేను ఎప్పుడైతే నీ ఇంట్లో అడుగు పెట్టానో నా దేవుడు నీ ఇంటిని ఆశీర్వదించటము ప్రారంభించాడు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట మీకు ఎందుకు చెప్పాను తెలుసా? దైవజనుడు, పిలవబడిన దైవజనుడు, అభిషేకించబడిన దైవజనుడు, దేవుని దర్శనాలు కలిగిన దైవజనుడు, దేవునితో మాట్లాడిన దైవజనుడు, కన్నీరు కార్చే దైవజనుడు మన ఇంట్లో అడుగు పెట్టి ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి ఆశీర్వాదము కలుగుతుంది. చెప్పండి గట్టిగా. నీ కుటుంబానికి ఏం కలుగుతుంది? ఆశీర్వాదం. ఆ దైవజనుడు నువ్వు పిలిపించుకుంటే, నువ్వు బలవంతం చేసి నీ ఇంటికి రప్పించుకుంటే నీ కుటుంబంలో ఉన్న సమస్యలు, చీకటి ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఈ రోజు నేను చెప్తున్నాను, ఈ రోజున ఒక దేవుని సేవకుడిగా నేను చెప్పే మాట ఏంటంటే, నా తండ్రి మీద ఉన్న ఆశీర్వాదం, అభిషేకం నా మీదకి దేవుడు కుమ్మరించాడు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. అబ్రహాం మీద ఉన్న ఆశీర్వాదం ఇస్సాకు మీదకి వచ్చింది, ఇస్సాకు మీద ఉన్న ఆశీర్వాదం యాకోబు మీదకి వచ్చింది. యాకోబు మోసగాడైనా, యాకోబు అబద్ధికుడైనా, యాకోబు అడుగు పెట్టిన చోటల్లా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. యాకోబు 21 సంవత్సరాలు మోసగాడిగా బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? మోసగాడగా బ్రతికిన దేవుడు అతనికి ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. అలాగని మనం అట్లా బతకూడదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక వచ్చే వారంలో సోమవారం నుండి శుక్రవారం వరకు కొన్ని గృహాలు మేము దర్శించాలని ఆలోచన, ప్రేరేపణ కలిగి ఉన్నాయి. దేవుడు అడుగు పెట్టిన గృహాలన్నిటినీ దేవుడు ఆశీర్వదించును గాక.
బాపట్లలో మన డానియల్ తమలపాకులు డానియల్ ఉన్నాడు. అయ్యా ఒకసారి రండి అయ్యా, మరి నాన్న రాకపోయినా మీరన్నా రండి అయ్యా అని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పినా కానీ వెళ్ళలేకపోయాం. అందుకని వచ్చే వారంలో ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా వెళ్ళాలి అంటే నీ మాట లేకుండా, నీ ప్రేరేపణ లేకుండా ఏ ఇంటికి వెళ్ళినా అది ఆశీర్వాదకరంగా ఉండదని కొన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ ప్రేరేపణ ఈ రోజు ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక ఇక్కడ అంటాడు, మన శరీరం అనే తోటని మనం ఏం చేయాలి? కాపాడు. రెండవదిగా కుటుంబం అనే తోట. చెప్పండి, రెండవది ఏంటంట? కుటుంబాన్ని కాపాడుకోవాలి. కుటుంబ పరువు మన వీధి పాలు అవ్వకూడదు. కుటుంబ పరువు ఎక్కడ చెప్పాలి ఎక్కడ ఉండకూడదంట? మన కుటుంబం వీధిలో ఉండకూడదు. మన కుటుంబ పరువు బజారు పాలు కాకూడదు. మన కుటుంబము తలదించుకునే పరిస్థితులు రాకూడదు. మన కుటుంబస్తులు బజారులో కేకలు వేసి జగడాల ఆడే కుటుంబాలుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యేసు ప్రభు అన్నాడు, యేసు జగడమాడాడు కేకల వేయుడు అని మత్తయి సువార్తలో రాయబడి ఉంది. యేసు ప్రభు అంట జగడమాడాడంట, కేకల వేయడంట. అందుకని దేవుని మహాకృపను బట్టి నేను మారు మనసు పొందిన కాడ నుండి, మారు మనసు పొందిన దగ్గర నుండి ఈ రోజు వరకు ఎవ్వరి మీద తగాద పెట్టుకొని ఎరగను, ఎవ్వరి మీద కేకలు వేసి ఎరగను. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. చెప్పండి, ఎవ్వరు ఏమన్నా అనుకున్నా అలా తల వంచుకొని వెళ్ళిపోయే స్వభావాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. కానీ జగడమాడి వాళ్ళని ఎదిరించి వాళ్ళ మీద అలిగి వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళని అలా వ్యతిరేకించటం అనేది దేవుడు నా హృదయంలోకి ఇంతవరకు తీసుకురాలేదు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన కుటుంబం అనే తోటను మనం ఏం చేసుకోవాలని చెప్పండి? కాపాడుకోవాలి. సమయం లేదు కాబట్టి ముగించేస్తున్నా. మూడవదిగా చెప్పండి ఏంటట? మూడవది, సంఘము అనే తోటను కాపాడుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? సంఘమును కాపాడుకోవాలి. సంఘము అంటే మనమే. మీరు అనుకుంటారు కొంతమంది, పాస్టర్ గారు వాళ్ళది కదా అనుకుంటారు. కాదు, పొరపాటు అది. సంఘము యొక్క బాధ్యత, సంఘము యొక్క భారం మనందరికీ ఉన్నది. మనందరికి కూడా ఉన్నది. ఈ సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఈ సంఘాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత, ఈ సంఘములో పరిచర్య చేయాల్సిన బాధ్యత, ఈ సంఘములో కార్యక్రమాలను నడిపించాల్సిన బాధ్యత దేవుడు మనందరి మీద పెట్టాడు. సంఘం అనే తోటను మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీ కుటుంబం మీదకి ఎవరైనా వచ్చారనుకో, మీరు ఒప్పుకుంటారా? చెప్పండి, ఒప్పుకుంటారా? అలాగే సంఘం మీద ఏదైనా శత్రువు దాడి చేసినా, సాతాను దాడి చేసినా, ఏది దాడి చేసినా దాన్ని మనం అందరం ఎదిరించే వారిగా ఉందుము గాక. చెప్పండి హల్లెలూయా. సంఘాన్ని కాపాడుకోవాలి. సంఘం అనే తోటను మనం కాపాడుకునే వారిగా ఉండాలి. నాకేం సంబంధం, నాకేం అవసరం, నాకు లేదు, వస్తే వస్తా పోతే పోతా అనే విధానంగా ఉండకూడదు. సంఘం అంటే క్రీస్తు శరీరము. చెప్పండి, సంఘం అంటే క్రీస్తు శరీరము. ఈ సంఘానికి ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన పిలుపు కలిగిన సేవకుడు, దర్శనము కలిగిన సేవకుడు. జీతాలు తీసుకునే సేవకులు కాదు మన సేవకులు. ఒక సంస్థకి కట్టుబడి ఉండే సేవకులు కాదు మన సేవకులు. లేకపోతే సంస్థలు మన పిల్లలను చదివించే విధానం కాదు మన సేవ. ఇది విశ్వాసముతో కూడిన పరిచర్య. ఈ తోటను మనం అందరం ఏం చేసుకోవాలి చెప్పండి? కాపాడుకుంటూ ఉండాలి. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. ఈ సంఘం అనే తోట పూత పట్టినప్పుడు నక్కలు రాకుండా, తోడేళ్లు రాకుండా ఈ తోట చుట్టూ మనము కంచె వేయుదుముగాక. దేవుని ప్రాకారం ఉండునుగాక. హల్లెలూయా. అలాగ ప్రభు సన్నిధిలో మనం ఉన్నప్పుడంట మెల్కీసెదెకే
ఆయనంట రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని మన దగ్గరికి వస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడంట ఆయన? రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని మన దగ్గరికి వస్తాడు. ఈ మాట ఎందుకు చెప్పానంటున్నారా? అబ్రహాము అన్న కొడుకు తమ్ముడు లోతు ఉన్నాడు కదా. లోతు వేరే రాజులు వచ్చి లోతు ఆస్తిని దోచుకొని వెళ్ళిపోతే అబ్రహాం అంట 318 మంది పని వాళ్ళతో కలిసి వాళ్ళని తరిమి 5 రాజులను జయించి దోచుకు వెళ్ళిన ఆస్తి మొత్తం తీసుకొచ్చి మళ్ళా లోతుకి ఇచ్చాడు. జయించి వచ్చిన అబ్రహాముని ఎవరు ఎదుర్కొన్నారు? చెప్పండి, ఎవరు ఎదుర్కొన్నారు? షాలేము రాజు. ఎవరు చెప్పండి? షాలేము రాజు ఎదుర్కొని రొట్టెను ద్రాక్షారసం ఇచ్చాడు. ఆ రొట్టె ద్రాక్షారసము తిని తాగిన తర్వాత అబ్రహాం అంట దశమ భాగాన్ని తీసి షాలేము రాజుకి మెల్కీసెదెకు అంటే దేవునికి ఇచ్చాడు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే తోటలో జరగాల్సిన క్రమాలు అన్నమాట ఇవన్నీ కూడా. తోటలో జరగాల్సిన ఒకటి జయించాడు, శత్రువులను జయించాడు, దోచుకున్న వాటిని తిరిగి తెచ్చాడు. ఇప్పుడు రొట్టె ద్రాక్ష రసమును తిన్నాడు, దశమ భాగాన్ని దేవునికి ఇచ్చాడు. అప్పుడు ఆ తోట అంతా కాపాడబడినట్టుగా అక్కడ రాయబడింది. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ఈ 3 తోటలను మనం జాగ్రత్తగా కాపాడుకుందాము గాక. ఆమేన్. మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటున్న దేవుని బిడ్డలు ఇలా కాపాడుకోవాలి. మీరు బాప్తిసం పొందిన తర్వాత మీ తోటను మీరేం చేయాలి? కాపాడుకోవాలి. ప్రతి నెల బల్లారాధనకి మీకు అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చి ప్రభు శరీరము, ప్రభు రక్తం తీసుకొని ఇక్కడికి వెళుతూ ఉండండి. సహవాసం అనే తోటలో కలుస్తూ ఉండండి. మీరు ఏ గ్రామానికి సంబంధించిన వాళ్ళైనా, అంటే పూర్తిగా మీరు వెళ్ళే మందిరాలు మానుకొని రమ్మంటలేదు. నెలకొక్కసారి మీరు ఇక్కడికి వచ్చి ఈ సహవాసములో, ఈ తోటలో మీరు కూడా పాలు పొంది వెళితే ఇక్కడున్న ఆశీర్వాదం మీతో పాటు కూడా వస్తుంది. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అట్టి కృపా దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఇంతవరకు నీ వాక్యము ద్వారా మీ సేవకుల్లో ఉండి మీరు మాట్లాడారు ప్రభా. అన్ని విధాలుగా మీరు దర్శించి శరీరం అనే తోటను, కుటుంబం అనే తోటను, సంఘం అనే తోటను కాపాడుకుని నీ రాకడ కొరకు మేము సిద్ధపడే కృప మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. అందరం లేచి నిలబడదాం.